मैं अविनाशी शक्ति हूँ, रंग मेरा है सुनहरा। मैं अविनाशी शक्ति हूँ, रंग मेरा है सुनहरा। ज्योति की शांति है स्वधर्म मेरा। मैं अविनाशी शक्ति हूँ, रंग मेरा है सुनहरा। मन बुद्धि संस्कारों से खुद ही मैं सजा हूँ। मन बुद्धि संस्कारों से खुद ही मैं सजा हूँ। सुंदर पवित्र वहीं पे मेरा बसेरा। मैं अविनाशी शक्ति हूँ, रंग मेरा है सुनहरा। तन मेरा मंदिर है ये, मैं हूँ इसमें मूरत। तन मेरा मंदिर है ये, मैं हूँ इसमें मूरत। भ्रुकुटी के बीच निहारूं हर पल अपनी ये दिव्य सूरत। मिलन मनाऊं, खुद में खो जाऊं, हो जाए मन उजियारा। मैं अविनाशी शक्ति हूँ, रंग मेरा है सुनहरा। मैं अविनाशी शक्ति हूँ, रंग मेरा है सुनहरा।
ఓం శాంతి. ఈరోజు ఆదివారం. అవ్యక్తవాణి, రివైజ్ అవ్యక్తవాణి 31/12/90. అంటే ఇది న్యూ ఇయర్, కొత్త సంవత్సరానికి వాణి. బాబా చెప్తారు, तपस्या ही बड़े ते बड़े समारोह. तपस्या अर्थात बाप से मौज मनाना. తపస్యాది అర్థం ఏమంటే చాలా బాగా సమారోహం చేసేది, అంటే పండుగలంతా చేసి ఎంజాయ్ చేసేది. తపస్య అంటేనే తండ్రి వెంట మన జీవనాన్ని ఎంజాయ్ చేసేది. మనసా వాచా కర్మణ, దాంట్లో ఎట్లా నవీనత తీసుకొచ్చి బాగా జీవనాన్ని ఎంజాయ్ చేసేది, సంతోషంగా ఉండేది చెప్తారు బాబా. आज बाप दादा चारों ओर के सर्व नई नॉलेज द्वारा हर समय नए जीवन, नई वृत्ति, नई दृष्टि, नई सृष्टि अनुभव करने वाले बच्चों को मोहब्बत की मुबारक दे रहे हैं. ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉండే బిడ్డలు, సర్వ బిడ్డలు కొత్త జ్ఞానం ఆధారంలో ప్రతి సమయం కొత్త జీవనం, కొత్త వృత్తి, కొత్త దృష్టి, కొత్త సృష్టిని అనుభవం చేయించే బిడ్డలు ప్రీతికు శుభాకాంక్ష ఇస్తారు. అంటే కొత్త సంవత్సరంలో అన్నీ కొత్తగా చేసేవాళ్ళు. అట్లా బిడ్డలు బాబా పైన ప్రీతి ఉండే బిడ్డలకు శుభాకాంక్ష ఇస్తారు. ఈ समय चारों ओर के बच्चे अपनी दिल रूपी दूरदर्शन द्वारा वर्तमान समय की दिव्य सीन को देख रहे हैं. బాబా చెప్తారు, ఈ సమయంలో నలువైపులా ఉండే బిడ్డలు తన మనసు రూపీ దూరదర్శన్ అంటే టెలిస్కోప్ ద్వారా, దూరదర్శన్ ద్వారా, టీవీ ద్వారా వర్తమాన సమయం మరి దివ్య సీన్ చూస్తూ ఉన్నారు. మానస రూపీ టీవీలో दिव्यమైన सीन. सभी एक ही संकल्प दूर होते भी समीप अनुभव करने का है. అందరూ ఒకే సంకల్పంతో ఉన్నారు. ఎంత దూరం ఉంటే కూడా బాబాని సమీపంలో అనుభవం చేసేది ఇదే సంకల్పం అందరికీ. बाप दादा सभी बच्चों को देख रहे हैं. सभी के नए उमंग उत्साह के दिल की मुबारक के साथ सुन रहे हैं. బాప్ దాదా బిడ్డలందరిని చూస్తున్నారు. అందరిలో కొత్త ఉమంగ ఉత్సాహం మనసులో, అంటే శుభాకాంక్షది మ్యూజిక్ పాట పాడుతూ ఉన్నారు. सभी के वैरायटी स्नेह भरे साज सुंदर है, बहुत सुंदर है साज. బాగా చెప్తారు, అందరి లోపల వెరైటీ స్నేహంతో పాట ఏం పాడతారు, చాలా సుందరంగా ఉంది. इसलिए सभी को साथ साथ रिटर्न रेस्पॉन्ड कर रहे हैं. అందుకే అందరికీ చేరి బాబా స్నేహాన్ని, శుభాకాంక్షది రెస్పాండ్ కూడా ఇస్తారు. नए वर्ष की नए उमंग उत्साह की हर समय अपने में दिव्यता लाने की सदा की मुबारक हो. ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఉమంగ్ ఉత్సాహంతో ప్రతి సమయం అందరూ తన జీవనంలో
దివ్యత తీసుకువచ్చే దానికోసం సదా శుభాకాంక్ష. అర్థమైందా? ఈ కొత్త సంవత్సరంలో జీవనంలో కొత్తది తీసుకొచ్చి రావాలి, దివ్యత అనేది తీసుకురావాలి. దానికి బాబా శుభాకాంక్షిస్తారు. सिर्फ आज नए वर्ष के कारण मुबारक नहीं, लेकिन अविनाशी बाप की अविनाशी प्रीत निभाने वाले बच्चों प्रति संगम युग की हर घड़ी जीवन में नवीनता लाने वाली है. इसलिए हर घड़ी अविनाशी बाप की अविनाशी मुबारक हो. బాబా చెప్తారు, ఊరికే ఈరోజు మాత్రమే శుభాకాంక్ష కాదు. ఈరోజు సంవత్సరం మారుతుంది, కొత్తగా వస్తుంది. అంటే 90 నుంచి 91 అవుతుంది. అయితే ఈరోజుది మాత్రమే కాదు శుభాకాంక్ష. అయితే అవినాశి తండ్రి దగ్గర ఉండి అవినాశి ప్రీతి నిభాయించే బిడ్డల కోసం ఈ సంగం యుగంలో ప్రతి గడి ప్రతి క్షణం జీవనంలో కొత్త మాటలు తీసుకువచ్చేవాళ్ళు, కొత్తది అన్ని విధాల నవీనత తీసుకువచ్చే బిడ్డలు. దానికోసం ప్రతి గడి కూడా ప్రతి క్షణం కూడా అవినాశి తండ్రి దగ్గర ఉండి अविनाशी शुभाकांक्षा. बाप दादा की विशेष खुशियाँ भरी बधाइयों से ही सर्व ब्राह्मण वृद्धि को प्राप्त कर रहे हैं. అంటే బాప్ దాదా విశేషంగా చాలా సంతోషంగా ఉండే శుభాకాంక్ష ఇచ్చి సర్వ బ్రాహ్మణది వృద్ధి ప్రాప్తి అవుతుంది. అంటే బ్రాహ్మణం ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. దీనికి ఆధారం ఏమంటే బాప్ దాదా విశేషంగా చాలా సంతోషంగా శుభాకాంక్షిస్తారు. ब्राह्मण जीवन की पालना का आधार बधाइयाँ है. ब्राह्मण जीवनानी पालना दी आधार में शुभाकांक्षा. बधाइयों की खुशी से ही आगे बढ़ते जा रहे हैं. అంటే ఇంత బాబా మనకు ఎప్పుడూ శుభాకాంక్ష ఇస్తూ ఉంటారు. దాని ఆధారంలో చాలా సంతోషంగా మనం ముందు పోతూ ఉంటాం. अन्य विधालन सर बाप के स्वरूप में हर समय बधाइयाँ है. తండ్రి శివ బాబా తండ్రి జీవనంలో సర్వ ప్రాప్తి కోసం ప్రతి సెకండ్ బాబా మనకు శుభాకాంక్షిస్తారు. शिक्षक के रूप में हर समय शाबाश का बोल 5वीं ऑनर बना रही है. బాబా టీచర్ రూపంలో మనం ఏం చదువుతామో బాబా దగ్గర ఉండి దానికోసం బాబా ఎప్పుడు మనకు శబాష్ అని చెప్పి 5वीं ఆనర్ చేసేస్తారు. అంటే బాగా చదువుతున్నారు అట్లా అని 5वीं ఆనర్. सद्गुरु के रूप में हर श्रेष्ठ कर्म की दुआएं सहज और मौज वाली जीवन अनुभव करा रही है. సద్గురు రూపంలో మన ప్రతి కర్మం శ్రేష్టంగా ఆశీర్వాదం తీసుకునేట్టుగా చాలా సంతోషంగా జీవనాన్ని నడిపించేదానికి అనుభవం చేస్తూ ఉంది. అంటే సంతోషాన్ని జీవనం మన అనుభవం చేస్తాం. శ్రేష్ట కర్మం మరి దాని ఆధారంలో ఆశీర్వాదం ఆధారం. ఈ సద్గురు రూపంలో బాబా మనకు నేర్పిస్తారు ఇట్లా శ్రేష్ట కర్మం చేసి ఆశీర్వాదం తీసుకొని చాలా సంతోషంగా జీవనాన్ని అనుభవం చేసేది. ఇస్లియే పదం భాగ్యవాన్. 3 రూపాల్లో కూడా మనకి ఎంత బాబా శుభాకాంక్ష ఇస్తారు. పదం భాగ్యశాలి అయిన మనం ఊరికే ఇచ్చేదే కాదు అనుభవం చేయిస్తారు. ఎంతో శ్రేష్ఠ జీవనం ఇది. तो भाग्य विधाता भगवान के बच्चे बन गए, अर्थात संपूर्ण भाग्य के अधिकारी बन गए. भाग्य विधाता भगवान बिड्ड मन అయిపోయిన అంటే సంపూర్ణ భాగ్యాన్ని
అయిపోయినాం. लोग तो विशेष दिन पर विशेष मुबारक देते और आपके सिर्फ नए वर्ष की मुबारक मिलती है क्या? पहली तारीख से दूसरी तारीख हो जाती तो मुबारक ख़त्म हो जाएंगी क्या? బాబా చెప్తారు, మనుషులందరూ ఒకరోజు కోసం శుభాకాంక్ష ఇస్తారు. ఆ రోజు మళ్ళీ 1వ తేదీ అయిన తర్వాత 2వ తేదీ శుభాకాంక్ష వాళ్ళది సమాప్తి అయిపోతుంది. కానీ మనదేం సమాప్తి కాదు. మనకు ప్రతి సెకండ్ ప్రతి సమయం విశేష సమయం ఈ సంగम युगाలో. आपके लिए हर समय हर घड़ी విశేష है. మనకు ఒకరోజు కాదు, ప్రతి సమయం ప్రతి గడి విశేషం. మనకు సంగम युग ही विशेष युग मुबारकों का युग है. ఈ సంగम యుగం ఉండేదే విశేష యుగం, ప్రతి సెకండ్ శుభాకాంక్ష తీసుకునే యుగం. अमृत वेले हर रोज़ बाप से मुबारक के लेते हो, मुबारकें लेते हो ना. అమృత్ వేళ స్పెషల్గా రోజు మన తండ్రి దగ్గర ఉండి శుభాకాంక్ష తీసుకుంటాం. ఏ తో నిమిత్ మాత్ర దిన్ కో మనాతే హో అంటే ఈ 31వ తేదీ రాత్రి నిమిత్ మాత్ర న్యూ ఇయర్ డే చేస్తామంతే. అయితే మనకు ప్రతిసారి కొత్తనే, ప్రతి సెకండ్ కొత్త. लेकिन सदा याद रखो कि हर घड़ी मौजों की घड़ी है. అయితే సదా స్మృతిలో పెట్టుకోండి, ప్రతి క్షణం కూడా మనకు జీవనాన్ని చాలా సంతోషంగా నడిపించేది, ఎంజాయ్ చేసే టైం संगम युग. मौज ही मौज है ना. कोई पूछे आपके जीवन में क्या है तो क्या उत्तर देंगे? मौज ही मौज है ना. ఒకవేళ ఎవరైనా అడిగితే మీ జీవనంలో ఏముంది అట్లా అని ఏం చెప్తారు? సంతోషమే సంతోషం, మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం, అంత బాగుంది మన జీవనం. सारी कल्प की मौज इस जीवन में अनुभव करते हो ना, क्योंकि बाप से मिलने की मौज का अनुभव सारी कल्प के राज्य अधिकारी और पूज्य अधिकारी दोनों का अनुभव कराता है. पूज्यपन की मौज और राज्य करने की मौज दोनों का नॉलेज अभी है, इसलिए मौज अभी है. మొత్తం కల్పాన్ని సంతోషాన్ని జీవనం ఇప్పుడే అనుభవం చేస్తాం. ఎందుకంటే తండ్రిని మిలన్ చేసేది అంటే మనకు ఎంత సంతోషాన్ని అనుభవం. మొత్తం కల్పంలో మనం ఎట్లా రాజ్య అధికారినో అవుతాం, మళ్ళీ పూజ్య అధికారినో అవుతాం. ఇది రెండు అనుభవం చేసే యుగం బాబా మనకు చేయిస్తారు. మన జీవనం రాజ్య ఎట్లా మన రాజ్యం చేస్తాం, మరి పూజ్య అధికారి పూజ్యంగా ఉండేది. కానీ రాజ్య అధికారి ఆ సంతోషం ఈ జీవనంలోనే మనకు అనుభవం అవుతుంది. ఇప్పుడే దాని జ్ఞానం ఉంది. అందుకే సంగం యుగమే మనకు చాలా సంతోషాన్ని జీవనం. इस वर्ष क्या करेंगे? नवीनता करेंगे. इस वर्ष को समारोह वर्ष मनाना सोच रहे हो. तपस्या करनी है या समारोह मनाना है? तपस्या ही बड़े से बड़े समारोह है, क्योंकि हठयोग तो नहीं करना है ना. तपस्या अर्थात बाप से मौज मनाना, मिलन की मौज, सर्व प्राप्तियों की मौज, समीपता के अनुभव की मौज, समान स्थिति की मौज. ये तो समारोह हुआ ना. బాబా అడుగుతారు, ఈ సంవత్సరం ఏం చేస్తారు? ఏమైనా కొత్తగా చేస్తారా?
ఈ సంవత్సరంలో సమారోహ చేయాలని చెప్తారు. సమారోహ వర్ష అంటే అన్ని ప్రకారమైన ఫంక్షన్స్ ఇట్లా అన్ని ఫంక్షన్ చేస్తారు, ఆలోచన చేస్తారు. ఇప్పుడు తపస్య చేయాలన్నా లేదు ఫంక్షన్స్ చేయాలన్నా అట్లా అని బాబా చెప్తారు. తపస్య కంటే పెద్ద ఫంక్షన్ ఏముంది, పెద్దగా లేదు. ఏంటంటే మన ఏమి హఠయోగ్యులు కాదు. తపస్య అంటేనే తండ్రి వెంట మిలన్ చేసే అనుభవం, సంతోషం. మిలన్ది సంతోషం, సర్వప్రాప్తి యొక్క సంతోషం, సమీపతాన్ని అనుభవం చేసే సంతోషం, సమాన స్థితిని ప్రాప్తి చేసుకొని సంతోషం. ఇదంతా సమారోహ అయిపోయిందా లేదా? సమారోహ చేయాలి. सेवा की बड़ी बड़ी समारोह नहीं करेंगे, लेकिन तपस्या का वातावरण वाणी के समारोह से भी ज़्यादा आत्माओं को बाप की तरफ आकर्षित करेंगे. సేవాది పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏమి చెయ్యం ఈ తపస్య సంవత్సరాలు. అయితే తపస్యది వాతావరణం ద్వారా, వాణి ద్వారా, వాణి కంటే ఎక్కువగా సర్వ ఆత్మల్ని బాబా సైడ్ ఆకర్షణ చేసే సమారోహం ఇది. అంటే తపస్య శక్తి ద్వారానే ఆత్మలందరినీ తండ్రి సైడ్ ఆకర్షణ చేయించవచ్చు మనం. वाणी कंटे जास्ती इदे पावरफुल. तपस्या रूहानी चुंबक है जो आत्माओं को शांति और शक्ति के अनुभव का दूर से ही अनुभव करेंगे. బాగా చెప్తారు. తపస్య అది అంటే ఆత్మిక మ్యాగ్నెట్, ఇది అయస్కాంతం, ఆత్మిక అయస్కాంతం. ఆత్మల్ని దూర నుంచి కూడా శాంతి మరియు శక్తిని అనుభవం చేయించేది. ఈ అనుభవం చేసే శక్తి తపస్యలో ఉంది. దూరంగా ఉంటే కూడా శాంతి మరియు శక్తిని అనుభవం చేస్తుంది. तो अपने में क्या నవీనత లాయింగ్ బాబా అడుగుతారు. మీరు మీ జీవనంలో కొత్త విషయం ఏం తీసుకొస్తారు? నవీనత హీ సబ్కో ప్రియ లగ్తీ హైనా. ఏమైనా కొత్తగా చేస్తేనే అందరికీ బాగుంటుంది, ప్రియంగా ఉంటుంది, అందరికీ ఇష్టం కొత్తగా ఏమైనా చేస్తూ ఉంటే. तो सदैव अपने को चेक करो कि आज के दिन मनसा अर्थात स्वयं के संकल्प शक्ति में विशेष क्या विशेषता लाई है. సో ఈరోజు బాబా చెప్తారు, చెక్ చేసుకోండి, ఎప్పుడు చెక్ చేసుకునే ఉండండి. నేను ఈరోజు నా మనసా ద్వారా అంటే సంకల్ప శక్తి ద్వారా విశేషంగా ఏం విశేషత తీసుకొచ్చినాను. అంటే మనసా వాచ కర్మణలో ఏమేమి కొత్త విషయాలు తీసుకొచ్చినాను చెక్ చేసుకోవాలి. और अन्य आत्माओं के प्रति मनसा सेवा अर्थात शुभ भावना शुभ कामना के विधि द्वारा कितना वृद्धि को प्राप्त किया है. మరి అన్య ఆత్మల కోసం మనసా సేవ చేసి, అంటే మనసా సేవ అంటే సదా శుభ భావన శుభ కామన పెట్టుకొని ఈ విధానంతో ఎంత నేను వృద్ధి చేసుకున్నాను, వృద్ధి ప్రాప్తి చేసినాను. ఎంతమంది ఆత్మలు వచ్చినారు నా శుభ భావన శుభ కామన ఆధారం. అర్థాత్ శ్రేష్టతకి నవీనత క్యా లాయి హై చెక్ చేసుకోవాలి. శ్రేష్టతాది నవీనత నేను ఏమి తీసుకొచ్చినాను మనసా శక్తి ద్వారా. మళ్ళీ వాచాలు సాత్ సాత్ బోల్ మీ మాటలో నవీనత ఏమి, మాటలో నవీనత నోట్ చేసుకోండి. మధురత, సంతుష్టత, సరళతకి నవీనత కితనీ లాయి హై. మాటలో ఎంత మధురత, సంతుష్టత, సరళతాది నవీనత తీసుకొచ్చినాను. ब्राह्मण आत्माओं के बोल साधारण बोल नहीं हैं.
बोल में इन तीनों बातों में से अपने को और अन्य आत्माओं को అనుభూతి బాగా చెప్తారు. బ్రాహ్మణ్ అంటే సాధారణంగా మాట్లాడేవాళ్ళు కాదు. అయితే బ్రాహ్మణ్ అంటే తన మాటలో శబ్దంలో ఈ 3 విశేషతాలు ఉండాలి. మధురత, సంతుష్టత, సరళత. దీని ద్వారా అన్ని ఆత్మలకు ఎంత అనుభవం చేయించినారు. కొత్తగా చూసుకోండి. ఇస్కో కహా జాయేగా నవీనత. కొత్త అనుభవం చేయించేదే నవీనత అని అర్థం. साथ में हर कर्म में नवीनता अर्थात हर कर्म स्व के प्रति व अन्य आत्माओं के प्रति प्राप्ति का अनुभव कराएगा. దాని వెంట మన కర్మణలో కొత్త ప్రతి కర్మం దాంట్లో కొత్త మాట ఏమంటే ప్రతి కర్మలో స్వ ప్రతి మరి అన్య ఆత్మల కోసం ప్రాప్తి ఎంత అనుభవం చేయించినాను. కర్మం ద్వారా ప్రాప్తి. कर्म का प्रत्यक्ष फल भविष्य जमा का फल अनुभव हो. కర్మలో ప్రత్యక్ష ఫల్ మరి భవిష్య జమా ఫల్ అనుభవం కావాలి. అంటే మన భవిష్యంలో ఏమేమి జమ చేసుకోవాలి అదంతా కూడా అనుభవం కావాలి మన కర్మలో. वर्तमान समय प्रत्यक्ष फल सदा खुशी और शक्ति की प्रसन्नता की अनुभूति हो. वर्तमान समय प्रत्यक्ष फल सदा खुशी मरी शक्ति మరి ప్రసన్నత అనుభవం కావాలి. ఇదే కర్మలో ప్రత్యక్ష ఫలం అనుభవం కావాలి. ఖుషి, శక్తి, ప్రసన్నత. మరి భవిష్య జమ అనుభవం కావాలి. तो सदैव अपने को भरपूर संपन्न अनुभव करें. భవిష్యను అనుభవం చేయించాలి. అంటే ఎప్పుడు సదా స్వయం అన్నిట్లో సంపన్నంగా నిండా ఉండేట్టుగా అనుభవం కావాలి. कर्म रूपी बीज प्राप्ति के वृक्ष से भरपूर हो. మన కర్మ రూపీ బీజం ప్రాప్తి రూపీ వృక్షంతో సంపన్నంగా ఉండాలి. ఈ బీజం ద్వారా వృక్షంలో ప్రాప్తి అనుభవం కావాలి. ఖాళీగా ఉండకూడదు. ఏదైనా పని చేస్తే దాంట్లో ఏదైనా ప్రాప్తి ఉండాలి. భర్పూర్ ఆత్మ కా న్యాచురల్ నష అలౌకిక హోతా హై. అంటే ఎవరు సంపన్నంగా ఉంటారు భర్పూర్గా అట్లా ఆత్మది న్యాచురల్గా నష ఏమంటే अलौकिकताలో ఉంటారు వాళ్ళు సదా. तो ऐसे नवीनता के कर्म किया బాబా అడుగుతారు. ఇట్లా నవీనతాది కర్మం చేస్తున్నారా. साथ में संबंध संपर्क में नवीनता क्या लानी है. అంటే ఇప్పుడు మనసా వాచా కర్మణ అయిపోయింది. ఇప్పుడు సంబంధ సంపర్కలో ఏ నవీనత తీసుకురావాలి. इस वर्ष दाता के बच्चे मास्टर दाता ये स्मृति स्वरूप अनुभव करो. ఈ సంవత్సరం మనం ఇది అనుభవం చేయించాలి. నేను దాతా బిడ్డ, మాస్టర్ దాత అయినాను. సదా ఈ స్మృతి స్వరూపుల అనుభవం చేస్తూ ఉండాలి. चाहे ब्राह्मण आत्मा हो चाहे साधारण आत्मा, लेकिन जिनके भी संबंध संपर्क में आओ उन आत्माओं को मास्टर दाता द्वारा प्राप्ति का अनुभव हो. అంటే బ్రాహ్మణ ఆత్మలైనా సరే సాధారణ ఆత్మలైనా సరే ఎవరు మన సంబంధ సంపర్కలు వచ్చినా కూడా వాళ్ళకు మనం ఏదో ఒకటి ఇచ్చే మాస్టర్ దాత అయ్యేసి ప్రాప్తిని అనుభవం చేయించేది. चाहे हिम्मत मिले, चाहे उमंग उत्साह मिले, चाहे शांति व शक्ति मिले, सहज विधि मिले, खुशी मिले, अनुभव की वृद्धि की अनुभूति हो. బాబా చెప్తారు మన దాత అయ్యేసి వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. ధైర్యం కానీ, ఉమంగ ఉత్సాహం కానీ, శాంతి లే శక్తి కానీ, సహజ విధానం లే సంతోషం కానీ ఇది ఏదో ఒకటి మన ద్వారా వాళ్ళకు ప్రాప్తి అవుతూ ఉండాలి.
అనుభవాన్ని వృద్ధి అవుతూ ఉండాలి. తో హరికు కూర్చున కూర్చు దేనా హై. ప్రతి ఒక్కరు మన ముందు వచ్చే వాళ్ళందరికీ మనం ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. ఇప్పుడు చెప్పినారు కదా, ధైర్యం కానీ, ఉమంగు ఉత్సాహం కానీ, శాంతి కానీ, శక్తి కానీ, పురుషార్థానికి సహజ విధానం కానీ, ఖుషి కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. లేనా సహజ్ విధి, లేనా నహి దేనా హై. ఇచ్చేది కాదు, అయితే తీసుకునేది కాదు, ఇచ్చేది ఉండాలి. మనం తీసుకునే వాళ్ళు కాదు, ఇచ్చేవాళ్ళైనా ఇస్తూ ఉండాలి. దేనే మే హీ లేనా సమయం హువా. ఇచ్చే దాంట్లోనే తీసుకునేది ఉంది. లేకిన్ ముझ ఆత్మకు మాస్టర్ దాతా బన్నా హై. అయితే నేను ఆత్మ మాస్టర్ दाता కావాలి. तो इसी प्रमाण अपने स्वभाव संस्कार में बाप समान की नवीनता लानी है. దీని అనుసారంగా మన స్వభావ సంస్కారంలో తండ్రి సమానం కొత్త మాటలు తీసుకురావాలి, నవీనత తీసుకురావాలి. मेरा स्वभाव नहीं, जो बाप का स्वभाव सो मेरा स्वभाव. నా స్వభావం చెప్పకూడదు, నా స్వభావమే ఉండకూడదు. తండ్రి స్వభావం ఏమో అదే నా స్వభావం ఉండాలి. जो ब्रह्मा के संस्कार वो ब्राह्मणों के संस्कार हो. బ్రహ్మ బాబాది ఏ సంస్కారం ఉండిందో అదే బ్రాహ్మణది సంస్కారం ఉండాలి. ऐसे हर रोज़ अपने में नवीनता लाते नए संसार की स्थापना स्वतः ही हो जाएगी. ఈ విధంగా రోజు మన లోపల నవీనత తీసుకొస్తూ ఉంటే కొత్త ప్రపంచం స్థాపన అయిపోతుంది. तो समझा नया वर्ष में क्या करेंगे. ఇప్పుడు మీకు అర్థమైందా కొత్త సంవత్సరంలో ఏం చేయాలని. అన్నీ కొత్తగా ఉండాలి. మనస వాచ కర్మణ సంబంధ సంపర్కం स्वभाव संस्कारम. जो बीत चुका सो बीते वर्ष का समाप्त समारोह मनाना और वर्तमान की समानता और समीपता का समारोह मनाना और भविष्य का सदा सफलता का समारोह मनाना. समारोह वर्ष मनाते उठते रहना. तो समारोह చేస్తూ ఉండాలి. ఏదంతా జరిగిపోయిందో పాస్ట్ ఇస్ పాస్ట్ చేసి సమారోహం చేయాలి జరిగిందని. వర్తమాన సమయం బాబా సమానం సమీపతాన్ని అనుభవం చేసే సమారోహం చేయాలి. మళ్ళీ భవిష్యంలో సదా సఫలత సమారోహం చేస్తూ ఉండాలి. ఈ విధంగా సమారోహ వర్షం చేసుకొని ఎగురుతూ ఉండాలి. डबल विदेशी मौज में रहना पसंद करते हैं ना. डबल विदेशीలు ఎంజాయ్ చేసేది చాలా ఇష్టం వాళ్ళకి. तो मौज के लिए 2 बोल सदा याद रखना. एक डॉट और दूसरा नॉट. బాబా చెప్తారు సదా సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి చెప్తారు 2 పాయింట్ తలంపు పెట్టుకోండి. ఒకటి డాట్, డాట్ అంటే చుక్క. ఇంకొకటి నాట్, నాట్ అంటే 2 అర్థం ఉంది, చేయకూడదు అని ఒకటి. तो नॉट किसको करना ये तो जानते हो ना. माया को नॉट अलाउ. నాట్ అంటే వద్దు అని అర్థం, చేయకూడదు అంటే మాయని అలౌ చేయకూడదు. నాట్. డాట్ అంటే చుక్క. నాట్ కర్నా ఆతా హైనా. మాయ దగ్గర నో అని చెప్పాలి, నాట్ అని చెప్పాలి. చెయ్యను చేయొద్దు అట్లా అని. వస్తుందా మాయ దగ్గర అట్లా చెప్పేది. तो थोड़ा थोड़ा अलाउ करेंगे
डॉट लगाना लगा दो तो నాట్ हो जाएंगे అలో చేయకూడదు మాయని, అందుకే చుక్క పెట్టేస్తే నాట్ అయిపోతుంది. డబుల్ నష ఉంటుంది. అంటే డాట్ ఆర్ నాట్ అంటే జరిగిందంతా డాట్ ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఫుల్ స్టాప్ పెట్టాలి. మాయ దగ్గర వద్దు వద్దు అని చెప్పేయాలి ఏమైనా. అర్థమైందా? అప్పుడు డబుల్ నష ఉంటుంది. भारतवासी क्या करेंगे? भारत महान देश है, ये आजकल का स्लोगन है और भारत की ही महान आत्माएं महात्माएं गाई हुई है. బాగా చెప్తారు. భారతవాసి ఏం చేస్తారు? భారత్ మహాన్ దేశ్ అని అందరూ స్లోగన్ చెప్తారు ఇప్పుడంతా. భారతదేశంలో ఉండే మహాన్ ఆత్మలు వాళ్ళే మహాత్మాలు అని గాయన ఉంది. तो भारत महान अर्थात భారత్వాసి మహాన్ ఆత్మాయి. భారత్ మహాన్ అంటే భారత్లో ఉండేవాళ్ళు మహాన్ ఆత్మలు మనందరం బాబా బిడ్డలు. तो हर समय अपनी महानता से भारत महान आत्माओं का स्थान, देवात्माओं का स्थान साकार रूप में बनानी है. బాగా చెప్తారు. భారత్ మహాన్లో ఉండే ప్రతి సమయం మన మహానత ద్వారా భారత్ మహాన్ ఆత్మలది స్థానం, దేవాత్మలది స్థానం సాకార స్వరూపంలో కనిపించాలి. చిత్ర సమాప్త హో చైతన్య దేవాత్మం కా స్థాన్ సభీకో దిఖాయి దే. ఇప్పుడేమో మహాన్ ఆత్మలది చిత్రాలు ఉంది. అయితే చిత్రాలకు బదులుగా ఇప్పుడు చైతన్యంలో దేవాత్మలు ఉండే స్థానం ఇది అందరికీ కనిపించాలి. చైతన్యంలోనే మన అందరం దేవాత్మలు ప్రత్యక్షం కావాలి అందరికీ. तो डबल विदेशी और भारत निवासी, तो डबल विदेशी और भारत निवासी नहीं, लेकिन दोनों ही अभी मधुबन निवासी हो. ఇప్పుడు భారతవాసి డబుల్ విదేశీ అట్లంతా మాటలేదు, అందరూ మధుబన్ నివాసీలు. अच्छा, चारों ओर के सर्व मास्टर दाता आत्माओं को सदा बाप द्वारा मुबारक प्राप्त करने वाली विशेष आत्माओं को, सदा मौज में रहने वाली भाग्यवान आत्माओं को, सदा स्वयं में नवीनता लाने वाली महान आत्माओं को, फरिश्ता सो देवात्मा बनने वाली सर्वश्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार, हर घड़ी की मुबारक और नमस्ते. ఇట్లా నాలుగు వైపులా ఉండే మాస్టర్ దాత ఆత్మలకు సదా తండ్రి ద్వారా శుభాకాంక్ష ప్రాప్తి చేసుకునే ఉండే విశేష ఆత్మలకు, సదా జీవనంలో ఎంజాయ్ చేసే భాగ్యవాన్ ఆత్మలకు, సదా స్వయం నవీనతను తీసుకొచ్చి మహాన్ ఆత్మలు, ఫరిష్తా సో దేవాత్మలు అయ్యేవాళ్ళు సర్వశ్రేష్ఠ ఆత్మలు. బాప్ దాదా యాద్ ప్యార్ మరి ప్రతి సెకండ్ శుభాకాంక్ష నమస్తే శాంతి. మళ్ళీ వరదానం వినండి. शुद्ध संकल्प और श्रेष्ठ संग द्वारा हल्के बन खुशी की डांस करने वाले अलौकिक फरिश्ता भाव. शुद्ध संकल्प మరి శ్రేష్ఠ సంగ్ ద్వారా చాలా తేలికగా ఉండి సంతోషాన్ని డాన్స్ చేసేవాళ్ళు अलौकिक फरिश्ता भाव. आप ब्राह्मण बच्चों के लिए रोज़ की मुरली ही शुद्ध संकल्प है. మన బ్రాహ్మణ బిడ్డల కోసం రోజు వచ్చే మురళియే మనకు शुद्ध संकल्पाल. कितने शुद्ध संकल्प बाप द्वारा रोज सवेरे सवेरे मिलता है.
ఎంతో శుద్ధ సంకల్పం మనకు దొరుకుతుంది బాబా ద్వారా ఉదయం క్లాస్లో మురళిలో. इन्हीं शुद्ध संकल्पों में बुद्धि को बिजी रखो. ఇదే శుద్ధ సంకల్పంలో బుద్ధిని బిజీగా పెట్టుకోండి. और सदा बाप के संग में रहो तो हल्के बन खुशी के डांस करते रहेंगे. ఇదే శుద్ధ సంకల్పంలో బిజీగా ఉండి మరి సదా తండ్రి సంగలో ఉండి తేలికగా ఉండి సంతోషాన్ని డాన్స్ చేస్తూ ఉండండి. खुशी रहने का सहज साधन है सदा हल्के रह. ఖుషీగా ఉండే సహజ సాధన ఏమంటే సదా తేలికగా ఉండేది. शुद्ध संकल्प हल्के है और व्यर्थ संकल्प भारी है. శుద్ధ సంకల్పం తేలికగా ఉంటుంది, వ్యర్థ సంకల్పం బరువుగా ఉంటుంది. इसलिए सदा शुद्ध संकल्पों में बिजी रह, हल्के बनो और खुशी के डांस करते रहो, तब कहेंगे अलौकिक परिश्ते. అందుకే బాబు చెప్తారు శుద్ధ సంకల్పంలో సదా బిజీగా ఉండి తేలికగా ఉండండి, మరి సంతోషాన్ని డాన్స్ చేస్తూ ఉండండి. అప్పుడు చెప్తారు अलौकिक परिश्ता అట్లా అని. स्लोगन परमात्मा प्यार की पालना का स्वरूप है सहज योगी जीवन. పరమాత్మ ప్రీతి యొక్క పాలనది స్వరూపం ఏమంటే సహజ యోగి జీవన. అర్థమైందా? ఓం శాంతి.